రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణతోటి చాలా మందిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి కుమార్? థ్యాంక్ యూ రవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ఇప్పుడు నవీన్ రావు తండ్రి కొండలరావు కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే కొండలరావుకే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకైన సందీప్ రావు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే జూబ్లీహిల్స్ పిఎస్ కి విచారణకు రావాలంటూ కూడా అదే నోటీసులో పేర్కొన్నారు. అయితే గతంలో ఏదైతే 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు అయితే విచారించారు. దాదాపు 9 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఉదయం 11 గంటలు మొదలైన విచారణ రాత్రి 8 గంటల వరకు అయితే సాగింది. అయితే బీఆర్ఎస్ పెద్దలతో ఉన్న ఆర్థిక సంబంధాల గురించి నవీన్ రావును అధికారులు అయితే విచారించినట్లయితే తెలుస్తుంది. విచారణ అనంతరం నవీన్ రావు కూడా ఏదైతే గతంలో విచారణకైతే హాజరయ్యారు. అప్పట్లో 3 గంటల పాటు అధికారులు తనను విచారించారంటూ కూడా ఇప్పటికే నవీన్ రావు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే విచారణకు సహకరించాలని మళ్ళీ పిలిచినా కూడా రావాలంటూ కూడా సిట్ అధికారులు చెప్పినట్లయితే నవీన్ రావు అయితే చెప్పాడు. అయితే ఇప్పటికే ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు పొలిటికల్ గా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కీలక మలుపు తిరుగుతుందనే చెప్పొచ్చు. అయితే నవీన్ రావుకు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన నవీన్ రావుకు నోటీసులు ఇవ్వడంతోనే ఇటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చాలా కీలక దశకు చేరుకుందనే చెప్పొచ్చు. అయితే నవీన్ రావును విచారించిన తర్వాత ఇప్పుడు నవీన్ రావు తండ్రి ఏదైతే కొండలరావు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కొత్తగా సిట్ ఏర్పడిన తర్వాత విచారణ కూడా చాలా వేగవంతమైందని చెప్పొచ్చు. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించారో చాలా కీలక విషయాలను ప్రభాకర్ రావు నుంచి అయితే రాబట్టినట్లు తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావు దగ్గర ఉన్న ఒక పెన్ డ్రైవ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో కూడా దాంట్లో ఉన్న డేటా ప్రకారం ఇప్పుడు ఏదైతే ఇటు అందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ లోని అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఏదైతే చాలా మటుకు ఏదైతే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే నవీన్ రావుతో పాటు కొండలరావుకు అలాగే మరొక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణారావుకు సంబంధించి కూడా అతను కొడుకు ఏదైతే నోటీస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరికొంతమందికి కూడా ఇప్పటికీ నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే